ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాభయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్బంధులారా, ఈరోజు మనం భగవద్గీతలోని సాంఖ్యయోగంలో 2వ అధ్యాయంలోని 10వ శ్లోకం అనుసంధానం. తమువాచ ఋషికేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయమధ్యే విషీదం తం వచః. భరత కులతిలకమగు ధృతరాష్ట్ర మహారాజా, అర్జునుడు వీరుడై ఉండి కూడా ఇరు సేనలకు మధ్యగా నిలిచి కూడిన విధముగా విలిపించున్నాడు. ధీరుడు పురుషుడు నలుగురిలో కన్నీరు కార్చుట దోషము కదా. అర్జునుని కర్తవ్యోన్ముఖుని గావించుటకు మిత్రునితో పరాచకములాడినంత సులభముగా కృష్ణుడు ఈ విధముగా పలకనారంభించాడు. శ్రీకృష్ణుడు ఋషికేశుడు కదా. 18 లక్షమునిహిల సైన్యములందరి జీవుల ఇంద్రియములు చెల్లమైనట్లు చిత్తరువులుగా నిలిచి ఉంచాను. అర్జునుని ఇంద్రియములు మాత్రం పరాక్రమంతో వీరి శ్లోకించినట్టు చేసిన అతని శ్లోకము తీర్చుటకన్నట్లుగా అతన్ని ముందుంచుకుని లోకోద్ధరణకి తాను ఉపదేశించదలిచిన జ్ఞానామృతమును ఉపదేశం ప్రారంభించాను. శ్రీ భగవానువాచ అశోచ్యాం అన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతస్వం చ నానుశోచంతి పండితా. అర్జున, దుఃఖించదగిన వాటిని గురించి ఇంతవరకు నీ ఎంత శోధించటది? ఇచ్చట నిలిచిన వీరులందరూ శరీరము ఆత్మ అని రెండు కలిసి ఉన్నది. నీకేది తెలిసి ఉన్నచో ఈ బంధువుల చేయడం చెప్పు అని అడిగి ఉండవు. అయినా శరీరము కంటే ఆత్మ వేరని తెలిసిన వాడు పలుకదగు. నరకము పొందుట, పిండమున దయకొనుట, తర్పణమును స్వీకరించుట మొదలు గొప్పవాదములు చేస్తున్నావు. శరీరం ఆత్మ ఈ రెండిట్లో శరీరంలో ఏమి చేసినా ప్రాణములు శాశ్వతంగా నిలవలేవు. ప్రాణములు పోయి నశించడం శరీరములు. ఆత్మకు ప్రాణములతో పనిలేదు కనుక ఆత్మ నుండి ప్రాణం పోవటం కనుక సంభవించదు. ఆత్మలు జ్ఞానము స్వరూపములు గలవి, నశించనవి. శరీరము ఆత్మల గురించి జ్ఞానము గల బుద్ధిమంతులు నీవలే. ఈ రెండిట్లో దేన్ని గురించి సోకిన నత్వేవాహం జాతు నాశం నత్వేనేమి జనాధిప నచైవ న భవిష్యామః సర్వే వయం మతః పరం. 12వ శ్లోకం. అర్జున, పరమాత్మకు నేను గతంలో ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, ఇకపై కూడా ఉన్నాను. అట్లే నాకంటే వేరైన జీవుడవు నీవును గతంలో ఉన్నావు, ఇకపై కూడా ఉండువు. జీవుల్లో రాజులకు నౌకర్లు వేరు వేరు పేరుతో వేరు వేరు కర్మలతో పిలువబడు వీరందరం కూడా అట్లే. అనగా మనమందరం నిత్యులమే. అనగా 3 కాలంలోనూ నశించగానే ఉంది. దీనివల్ల తెలియజేయముందనగా పరమాత్మకు నాకు జీవులకు భేదం ఉన్నది. జీవుల్లో కూడా పరస్పర భేదం ఉంది. ఇది సత్యం. ఈ శ్లోకంలో నుండి అని కాక లేదని లేదు. నా ఇతి నా అని 2 నకారములకు ప్రయోగించి శ్రీకృష్ణుడు జీవ బ్రహ్మల భేదములు ఆత్మల నిత్యత్వమును తనకు దృష్టాంతంగా చూపి స్థాపించున్నాడు. స్వస్తి. జయ శ్రీరామ్.